ఆయనే మెయిన్. ఆయనకున్న అనుభవం ఇంతకుముందు చూసాం కదా ఆయన పరిపాలన. చాలా బాగా చేస్తాడు. హైదరాబాద్ ఎలా డెవలప్ చేశాడో అలాగే అమరావతి కూడా బ్రహ్మాండంగా తయారవుతుంది. చెయ్యాలి మరి, చేస్తేనే నమ్మకం ఉందా లేదంటే నమ్మకం ఉంది, చేసి చూపిస్తే తెలుస్తుంది. బాబాయ్ మీ పేరు? వీరభద్రరావు. ఎలా ఉంది బాబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదా, ఈ 6 నెలల వరకు పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. ఎందుకని బాగుందని అంటున్నారు? మొత్తం అన్ని బాగా చేస్తున్నారు కదా. రోడ్లు బాగున్నాయి, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, అన్నీ బాగున్నాయి. రోడ్లు వేసేది మీకు తెలుస్తుందా అండి? తెలుస్తుంది, తెలియదు, తిరుగుతూ ఉంటాంగా. చూసారా రోడ్లు ఎక్కడెక్కడ వేశారు? చాలా చూసాం. ఇటు అన్నవరం దాకా వెళ్ళాం, ద్రాక్షారం, అటు చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరిగాం. రోడ్లు అన్నీ బాగున్నాయి ఇప్పుడైతే. ఇంతకు ముందు ఎలా అనిపించినాయి రోడ్లు? ఇంతకు ముందు అంటే నరకం. ఎందువల్ల నరకం అంటారు? అంటే గుంతలు బాగోలేవు కదా, బళ్ళు పాడైపోతాయి, జర్నీ సాగదు, పెట్రోల్ డీజిల్ కూడా ఆదా అవ్వదు దానివల్ల. అంతే కదా, రోడ్లు బాగుంటేనేగా అన్నీ బాగుంటాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్ ఫోకస్ రోడ్ల మీద చేశారు కదా, గుంతలు అనేవి ఉండకూడదు, రోడ్లు బాగా అవ్వాలి కదా. మిగతా వాటి అన్నింటి మీద కూడా చూపిస్తున్నారు కదా. ఒక రోడ్లనే ఉంది, మిగతా కూడా అన్ని బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం వచ్చాక కూడా అన్ని ఒక్కోటి కూడా చేస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు బాబాయ్? ఐటీ కంపెనీస్ తేవాలి అని చెప్పి ఆయన విదేశాలు వెళ్ళి తిరుగుతున్నారు కదా, అవును, వస్తాయి అంటారా? తప్పకుండా సాధిస్తారు వాళ్ళు. ఎందుకని అంత నమ్మకం ఏంటి? అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనా? ఆయనే మెయిన్. ఆయనకున్న అనుభవం ఇంతకుముందు చూసాం కదా ఆయన పరిపాలన. చాలా బాగా చేస్తాడు. హైదరాబాద్ ఎలా డెవలప్ చేశాడో అలాగే అమరావతి కూడా బ్రహ్మాండంగా తయారవుతుంది. అవుతుంటారా? మరి అమరావతి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది కదా, మరి ఖచ్చితంగా అమరావతి ఇప్పుడు పరుగులు పెడుతుందిగా, బ్రహ్మాండంగా అయిపోతుంది. పోలవరం కూడా అయిపోతుంది. పోలవరం కూడా పూర్తి చేస్తారు. బాబాయ్ మరైతే ఇప్పుడు చంద్రబాబు గారు మీకు ఏ సమస్య ఉన్నా జస్ట్ వాట్సాప్లో పెట్టండి, మీరు ఏ కార్యాలయం దాకా వెళ్లకుండా ఉండేటట్లు నేను చేస్తాను ఏ ద్వారా అంటున్నారు కదా, అది జరిగిద్దని మీకు నమ్మకం ఉందా? జరుగుతుంది. ఏదో కబుర్లు చెప్పేసి దాటవేసే ప్రభుత్వం ఏం కాదు. ఏం చెప్పారో అదన్నీ ఖచ్చితంగా చేసి తీరుతారు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ మంచి నాయకుడు అవుతాడు. నమ్మొచ్చు అంటారా? నమ్మచ్చు. సినిమా నటుడు పెట్టుకుంటాడు ఏదైనా సరే. సినిమా నటుడు కదా, మరి గతంలో ఆయన చాలా విమర్శించారు. సినిమా వేరు, రాజకీయం వేరు. ఆయన సినిమా చేస్తున్నా రాజకీయం చేస్తున్నాడు. 10 సంవత్సరాలు ఉండలా, ఏ పదవి లేకుండా ఆయన వదిలిపోలే. మరి ఇప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి. గతంలో చూసుకుంటే మరి అమ్మాయిలు లేడీస్ మీద చాలా అటాక్స్ జరిగినాయి, మిస్ అవ్వడం జరిగింది, చిన్నపిల్లల్ని చంపేయడం జరిగింది. ఇప్పుడు అయినా అలాంటివి జరగకూడదు, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలాంటివి ఏమన్నా తప్పులు జరిగితే వెంటనే యాక్షన్ తీసుకోవాలని అంటున్నారు. అందుకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏదైనా సరే. ఇప్పటి నుంచి మరి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండిద్దంట. ఉంటుంది. ఒక మాటలో ఏం చెప్తారు కూటమి గురించి? కూటమి మీద పర్వాలే, చాలా బాగుంటుంది. బాగానే ఉంది, అన్నీ బాగానే చేస్తున్నారు. మొన్న వరదలు వచ్చాయి, కొంచెం దానికి కూడా బాగానే చేశారు. కాకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాలేజీ కూడా కొంచెం పాపులర్గా అవ్వాలి అంటే కొంచెం ఆ గోడలు కొంచెం అవన్నీ కొంచెం శుభ్రం చేసి పిల్లలు కంట్రోల్లో పెట్టి కాలేజీ శుభ్రంగా చెప్తే బాగుంటుంది. ఇక్కడ బాగా తిరిగే వాళ్ళు ఎక్కువ, కొంచెం పోలీసులు కొంచెం ఉండటం కానీ చేయడం చేస్తే బాగుంటుంది. మీ ఏరియా పేరేంటమ్మా? ఇది రాధానగర్ మేడం. రాధానగర్లో కొంచెం గాలి బ్యాచ్ ఎక్కువ, గంజాయి బ్యాచ్ ఎక్కువ, కొంచెం తిరిగే వాళ్ళు. అది కొంచెం చూసుకొని మంచిగా ఉన్నవాళ్ళు లేడీ కానిస్టేబుల్ అయినా పెడితే బాగుంటుంది. ఇదివరకు గవర్నమెంట్లో ఎలా అనిపించిందమ్మా ఇక్కడ కాలేజు? అలాగే ఉందండి, ఎప్పుడు కూడా, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అలాగే ఉంది, ఈ రోజే కాదు. ఇప్పుడు అది బాగానే చేయాలంటే ఆ కాలేజు పిల్లల గురించి ఇక్కడ తిరిగే వాళ్ళు ఎక్కువ, గాలి బ్యాచ్ ఎక్కువ ఉంది కాబట్టి లేడీ కానిస్టేబుల్ కంఫర్టబుల్గా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. అమ్మాయి ఈ ఏరియాలో వచ్చి ఆడవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే గతంలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా లేదు, ఎందుకంటే అమ్మాయిల్ని చంపేయడం, అమ్మాయిలు మిస్ అవ్వడం, చిన్నపిల్లలతో సహా చంపేయడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు
కూటమి వచ్చిన తర్వాత ఇలాంటివి ఏవి జరగకూడదు, ఈ లా అండ్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసి అని అన్నారు కదా, మెయిన్ ఆడవాళ్ళ మీదే ఫోకస్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మరి మంచి చేయాలనే కోరుకుంటున్నాం మేమైతే మాత్రం. ఇక్కడాట అయితే మాత్రం లేడీస్ కంఫర్టబుల్గా కావాలి అంటే 10 వరకు మ్యాక్సిమం 10కి తిరగాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంచెం లేట్ అయ్యే వాళ్ళు ఉంటారు, టైం ఫ్రెండ్ అయ్యి లేట్గా వచ్చేవాళ్ళు ఉంటారు, చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి కొంచెం లేడీస్ కంఫర్టబుల్గా ఉంటే మంచిదని కోరుకుంటున్నాం. మరి నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మీద నిలబడతారని? చెయ్యాలి, మరి చేస్తేనే నమ్మకం ఉందా లేదంటే నమ్మకం ఉంది, చేసి చూపిస్తే తెలుస్తుంది. అంటే ఒక రీసెంట్గా కూడా ఒక అమ్మాయి మిస్ అయిందని చెప్పి వితిన్ 24 అవర్స్లోనే ఆయన వెతికి పట్టుకున్నారు కదా. బాగానే ఉంది, సరే అది చేశారు, ఓకే. ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ ఇక్కడ జరిగే సిచ్యువేషన్కి అయితే మాత్రం లేడీ కానిస్టేబుల్ ఒకరిని అరేంజ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే మీ ఏరియాలో కూడా కొంచెం సెక్యూర్గా ఏదన్నా పెడితే లేడీస్కి చాలా బాగుండిద్ది అని మీ ఒపీనియన్ అనుకుంటున్నాం. ఇక్కడ ఎందుకంటే అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి కాబట్టి లేడీస్ కూడా కొంచెం ఏదిగా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే లేడీ కానిస్టేబుల్ కంఫర్టబుల్గా ఏరియాలో ఉండాలి, అదొకటి కోరుకుంటున్నాం. ఇప్పుడు 6 నెలలు అవుతుంది కదమ్మా, ఈ 6 నెలల్లో పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది? పర్వాలేదు, బాగానే ఉంది. నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? మొన్న ఇక్కడ కాలేజ్ దగ్గరికి కూడా వచ్చారు కదా. బాగానే చేశారండి, అన్నీ బాగానే ఉన్నాయి. సార్ కూడా భోజనాలు చేశారు పిల్లలతో పాటు, బాగుంది. ఒక ఐటీ మినిస్టర్ అయ్యుండి పిల్లలతో సరి సమానంగా కింద కూర్చొని భోజనం చేయడం అనేది ఎలా అనిపిస్తుందమ్మా? మంచి హ్యాపీ అంటారా? హ్యాపీ. అంటే తినాలి అంటే దానికి కూడా వాళ్ళు రావాలి, అందరూ కూర్చోవాలి, తినాలి అంటే కొంచెం మన ఫ్యామిలీలోనే మనమే తినము, వచ్చి తిన్నారంటే గుడ్ లక్. అనుకున్నారా అసలు ఈ కూటమి వచ్చిన తర్వాత నాయకులు మనలో ఒకరిలా కలిసిపోయి ఉంటారు అని చెప్పని? అనుకున్నాను, వచ్చారు కంపల్సరీగా, అదొకటే కోరు. ఎందుకు అంత నమ్మకం ఏంటి? పవన్ కళ్యాణ్ ఉన్నాడనా లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనా? ఎవరైనా సరే మంచి చేయాలని కోరుకుంటున్నానండి. ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? బాగానే ఉంది, మంచిగా ఉంది.